మనం ఎంత కాలం గడిచినా, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా అసలు మన జీవితంలో సరైన ప్రాఫిట్స్ మనం చూడలేదని అనుకోండి, దేవుడు కూడా ఇష్టపడ్డం. మీ జీవితంలో సరైన అభివృద్ధి లేకపోతే, మీ జీవితంలో సరైన ఫ్రూట్ గనక లేకపోతే దేవుడు కూడా దాన్ని ఇష్టపడరు. మీరు ఫలించటం అనేది దేవునికి చాలా ఇష్టమైన కార్యం. మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి, మీరు భూమిని నిండించాలి, మీరు దేవునికి కావలసిన ఫ్రూట్ని ఇవ్వాలి. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, ప్రాఫిట్స్ లేకుండా కంటిన్యూస్గా లాస్లోకి వెళ్తుంది అనుకోండి, దాన్ని ఇమీడియట్గా క్లోజ్ చేయటం మంచిది. మీరు ఒక జాబ్ చేస్తున్నారు అనుకోండి, దానివల్ల మీకు ఎలాంటి లాభం లేదు అని అనుకోండి, మీరు ఆ జాబ్ని మానేయటం మంచిది. అది దేవుని మైండ్. అది మనం ఎలాగైనా ఈ భూమి మీద మనం జీవించినంత కాలంలో ప్రాఫిట్స్ ఎర్న్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్.